ఈ బర్డ్ అయితే 1000 ఈ పేరెంట్స్ రెండు కూడా వీటికి వచ్చే ఫస్ట్ బేబీ అంట. 1000 అయితే ఫ్లోన్ అంట బర్డ్. లేట్ రిటర్న్ 1000 లేట్ రిటర్న్. దీని తాలూకా బ్రదర్ కానీ సిస్టర్ కానీ. సో ఐడియా లేదు నాకైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో చూసుకోవచ్చు, ఇదంతా కూడా కొత్త స్టాక్. ఐ థింక్ ఇది మేల్. ఒక మేల్స్ అయితే కొంచెం రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ. ఫీమేల్స్ అయితే చాలా చాలా ఎక్కువ అవైలబుల్లో ఉన్నాయి. మేల్స్ అయితే ఒక 4 or 5 ఉంటాయంట బర్డ్స్ అన్నింట్లో. చూసుకోవచ్చు మీరు. కొత్త స్టాక్ అయితే తీసుకున్నా. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కాంటాక్ట్ అయితే అవ్వండి. చాలా అంటే చాలా మంచి ఆఫర్, చాలా లో బడ్జెట్లో అయితే బర్డ్స్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. ఇందులో లైన్స్ వచ్చేసరికి జెలీమో ఉంది. నెక్స్ట్ వచ్చి బుల్లెట్ లైన్ అంట, అదొకటి ఉంది. 1000లో పార్టిసిపేషన్ బర్డ్స్ ఉన్నాయి. తర్వాత 750లో 3 బర్డ్స్ 3 సబ్జాలు ఉన్నాయంట. 750లో ఆ లైన్లోవి 3 సబ్జాలు ఉన్నాయని చెప్పన్నారు. ఆ తర్వాత ఇవ్వండి అక్కడ ఒకటి ఉంది కదా, బేబీస్ అనమాట. ఇవన్నీ కూడా కొన్ని పేరెంట్స్ అయిపోయి, కొన్ని మాత్రం కొంచెం బేబీస్ టైప్లో ఉన్నాయన్నమాట. ఇవ్వండి చూడొచ్చు మీరు. ఏజ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. పెద్ద పేరెంట్స్ ఏజ్ అయితే కాదు. ఇందులో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి, అబ్లాక్లు కానీ ఇవన్నీ కూడా ఓకే. పార్టిసిపేషన్ ఉందన్నమాట బర్డ్స్కి. అంటే రిటర్న్స్ అయితే ఉన్నాయి వీటి తాలూకు పేరెంట్స్ అన్నీ కూడా. సో రిటర్న్ అయిన బర్డ్స్ తాలూకా బ్లడ్ లైన్స్ ఇవన్నీ కూడా. సో ఎవరైనా కలెక్ట్ చేసుకుందామంటే ట్రై చేయండి. కింద బ్యాక్ సైడ్ ఉంది కదా సబ్జా కలర్, అదొకటి మందనమాట. రిమైనింగ్ బర్డ్స్ అన్ని కూడా బయట రిసీవ్ చేసుకున్నాయి, బయట కొన్నవన్నమాట. నేను మొత్తం బల్క్ లెక్క కొన్నాను. ఒకవేళ బై ఛాన్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం నాకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో మీరు ఇన్స్టాలో ఒకసారి, యూట్యూబ్లో ఒకసారి నా మిస్టర్ సురేష్ లాఫ్టన్ ఉంది కదా కింద నేమ్, ఆ నేమ్ని అయితే క్లిక్ చేశారంటే మీకు ఇన్స్టాలో నా అకౌంట్ అయితే వస్తుంది. సో నా అకౌంట్లో అయితే మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. లేదు అంటే కుదిరితే నెంబర్ కూడా పెడతా చూడండి. సో ఎవరికేం కావాలనుకున్నా నాకైతే కాల్ చేయండి, ట్రై చేద్దాము. ఆ ఎక్కువ బర్డ్స్ తీసుకుంటే మాత్రం లో బడ్జెట్లో అయితే నేనైతే బర్డ్స్ అయితే ప్రైస్ అయితే తగ్గిస్తాను అనమాట. ఎక్కువ బర్డ్స్ తీసుకుంటే ఒక 2 pairs ప్లస్ ఉంటే మాత్రం ప్రైస్ అయితే తగ్గిద్దాం. లేదు అంటే మాత్రం 1 pair అనుకుంటే కొంచెం చూసుకొని ఒక ప్రైస్ అయితే పెడతాను. సో ఎవరికైనా అవైలబుల్, ప్రస్తుతానికి బర్డ్స్ అయితే అవైలబుల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేటట్లు అయితే మాత్రం కొంచెం కాంటాక్ట్ అవ్వండి. బర్డ్స్ అన్ని కొంచెం సిక్ అయ్యాయి, ఎందుకంటే ఆ బ్రదర్ అయితే ఈ ఒక 1 month నుంచి ఊర్లో లేరు. 1 week నుంచి ఊర్లో అయితే లేరంట. సో బర్డ్స్కి ఫీడ్ అయితే టైం టు టైం పడలేదంట, చాలా వీక్ ఉన్నాయి. సో 2 డుక్కులతో పెడితే మొత్తం కూడా చాలా వరకు తినేసాయి అనమాట. ఎంత ఆకలితో ఉన్నాయో తెలియదు. నేను నైట్ వచ్చేటప్పుడు ఫీడ్ అయితే పెట్టడానికి ట్రై చేసా, చూసే ఉంటారు ఆల్రెడీ వీడియో. నేను నైట్ ఫీడ్ అయితే పెట్టడానికి ట్రై చేసా, బట్ ఆ నైట్ టైం కదా ఏం తినలేకపోయి. సో ఇప్పుడైతే ఫీడ్ అయితే పెట్టా. కొంచెం ఒక 1 weekలో మంచి రికవరీ అయితే ఉంటుందిలేండి. మన దగ్గర టైం టు టైం ఫీడ్, వాటర్ అంతా టైం టు టైం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. బర్డ్స్కి రికవరీ అయితే ఈజీ కనబడుతుంది. సో ఎవరికి ఏం కావాలన్నా సరే ఒక్కసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ అయితే, ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. మేల్స్ మాత్రం రిక్వైర్మెంట్ ఉంది, జస్ట్ 5 males మాత్రమే అవైలబుల్ చెప్తున్నా కదా మళ్ళీ. సో ఫీమేల్స్ అయితే మాత్రం రిమైనింగ్ అన్నీ కూడా ఫీమేల్సే. మొత్తం 19 బర్డ్స్ ఇవన్నీ కూడా. సో 19లో అది కలిపి ఒక పెయిర్. సో పెయిర్ లెక్కిస్తున్నా. ఒక బ్రదర్ అయితే అడిగారు. సో ఈ 2 కలిపి కట్ చేసుకొని రిమైనింగ్ బర్డ్స్ అనమాట. రిమైనింగ్ బర్డ్స్ అన్నీ కూడా సేల్ పర్పస్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. 17 బర్డ్స్ అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా 17 బర్డ్స్. మన దగ్గర ఒక 2 pairs ఉన్నాయి అవతల వైపు క్యాబిన్లో. అదంతా కూడా మన క్యాబిన్ కదా, ఒకసారి చూపిస్తా చూడండి. సో అవతల వైపు క్యాబిన్లో కొన్ని బర్డ్స్, ఒక 2 pairs అయితే ఉన్నాయి. సో అక్కడ కనపడుతుంది కదా చక్కర్, ఆ చక్కర్ ఒకటి. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇగోండి ఇక్కడ ఒక చక్కర్, ఇగోండి చూడండి. అంటే జెన్యున్గా చెప్పాలంటే మన బర్డ్స్ వీటితో చూస్తే అంటే చూడటానికి అయితే చాలా బాగున్నాయి, బట్ పర్ఫార్మెన్స్ మనకు తెలియదు కదా. మన బర్డ్స్ వాళ్ళకి పర్ఫార్మెన్స్ అని మనకు తెలియదు. ఈ బర్డ్ కూడా సేల్ పర్పసే. నెక్స్ట్ ఇలాగండి అక్కడ చక్కర్ ఉంది, లైట్ చెక్క ఒకటి అక్కడ ఉంది కదా, అది ఆ చెక్క, అది కూడా సేల్ పర్పస్ అనమాట. టోటల్గా ఒక 2 pairs మనవైతే ఉన్నాయి. రిమైనింగ్ బర్డ్స్ ఒక 17 బర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా నాకైతే కాల్ చేయండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు క్లారిటీగా వీడియోలు కానీ ఏమన్నా కానీ వీడియోలు అడగండి మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నా కదా. మీకు ఏమైనా పలానా బర్డ్స్ పలానా కలర్ కాంబినేషన్లో మీకు కావాలి అనుకుంటే నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టండి. వాటి తాలూకా డీటెయిల్స్ కానీ వాటి తాలూకా ప్రైస్ అయితే కానీ నేను చెప్పడం అయితే మీకు జరుగుద్ది అనమాట. సో చూసుకోవచ్చు. సో మన దగ్గర ఇంగ్లీష్ గర్ల్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ గర్ల్ టైప్లో ఉందన్నమాట ఈ బర్డ్ చూసేకి. నెక్స్ట్ ఇది వచ్చి బాగుంది. ఈ బర్డ్ కూడా కాస్త ఓకే అనిపించింది నాకైతే. రిమైనింగ్ బర్డ్స్ అనేవి ఓకేలే, ఓకే అని మళ్ళీ సపరేట్గా వద్దు, ఎందుకంటే ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ఉన్నాయి. మన బర్డ్స్ ఏం చేయలేదు కాబట్టి మన బర్డ్స్ గురించి నేనేం మాట్లాడిన, వీటితో మన బర్డ్స్ కంపేర్ చేయను అనమాట. సో ఓకే గైస్, లవ్ యూ, టాటా, బై బై. నెక్స్ట్ ఎవరికైనా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మెసేజ్ చేయండి. నెక్స్ట్ వేరే టాపిక్ ఉంటే పెట్టండి, ఎందుకంటే వీడియోస్ రావట్లేదు, అబ్జర్వ్ చేసే ఉంటారు. సో టాపిక్స్ లేక నేను వీడియోలు అయితే చేయట్లేదు.
ఏమన్నా డౌట్ ఉంటే మెసేజ్ అయితే చేయండి, నేను వీడియోస్ అయితే మనకి మీరు వీడియోస్ ఇచ్చినట్లు ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సేల్ పర్పస్ కూడా మన ఛానల్లో సేల్ పర్పస్ వీడియోస్ ఎవరికైనా మీ బర్డ్స్ ఎవరికైనా సేల్ చేయాలి అనుకుంటే మన ఛానల్లో పెడతాను. సో నాకు ఇన్స్టాలో ఐడి అయితే ఇన్స్టాలో అయితే మెసేజ్ అయితే ఫస్ట్ చేయండి. సో కొంచెం కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవి మీకు ఓకే అనుకుంటే అప్పుడు నేను మీ వీడియోస్ అయితే ఇన్స్టాలో అయితే యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుద్ది. ఓకే గైస్, లవ్ యూ ఆల్, టాటా, బై బై. నెక్స్ట్ మళ్ళీ ముందుకి నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తా.